ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చూడు, నేను నీకోసం ఎన్ని కొత్త గోళీలు తీసుకొచ్చాను. మా అందరికి చాలా ఇష్టమైన ఫేవరెట్ మిసెస్ నర్మద గారి కదా పిల్లలు. వెళ్ళి ఆడుకోండి. ఇంతకీ మీ పేరుని మిసెస్ నర్మద గారు అని కాదు, మిసెస్ చిరునవ్వు అని పెట్టాల్సింది. పిల్లలందరి ముఖాల్లో మీరు చిరునవ్వు తీసుకొస్తూనే ఉంటారు. చూడు, ఈ రోజు ఎంత సందడిగా ఉందో కదా. ఏదో తెలియదు కానీ ఈ సంక్రాంతి పండుగంటేనే ఏదో ప్రత్యేకం ఉంటుంది. నేను ఇప్పటికే అర్థం చేసుకోలేకపోతున్నాను కానీ నేను ఈ రోజున ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. సరిగ్గా అదిగో ఆ ఎర్ర గాలిపటం చూడు, ఎలా అనిపిస్తుందో తెలుసా? ఏదో దానికి నా మనసుకి ఏదో దగ్గర సంబంధం ఉన్నట్టు, ఏదో తెలియని ఆప్యాయత ఉంటుంది. గాలిపటాలన్నా అండ్ ఈ పిల్లలన్నా. ఇవన్నీ చూస్తుంటే నాకు కూడా వాళ్ళతో కలిసి గాలిపటాలు ఎగరేయాలనుంది. తప్పకుండా అలానే చెయ్యి. కానీ ముందు నాకు విషయం చెప్పు, నీకు ఈ రోజు నేనెందుకు గుర్తొచ్చాను? నాకు తెలుసు రాఘవ, నువ్వివన్నీ చూస్తే చాలా బాధపడతావని. కాని నాన్న గుండెని రాయి చేసుకుని నువ్వివన్నీ చూసి తీరాల్సిందే కదా. రేఖ ఇంకా రాఘవ వాళ్ళ అమ్మ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని ఇలా కలిసి ఉండడం, నేనైతే ఏదో డ్రామాలో రాసిన ఎండింగ్ దీనికంటే అద్భుతంగా ఉండనే ఉండదు. మిసెస్ నర్మదా, నేను మీకు రుణపడి ఉంటాను. మీరు సిఫార్సు చేయించి నాకు జాబ్ వచ్చేలా చేసినందుకు. కానీ నేను ఆ జాబ్ చెయ్యలేను. ఏంటి ఏంటి నేను వింటున్నది? అలాంటిదేం లేదు రేఖ. నీకీ జాబ్ నీ ప్రతిభ వల్లే దక్కింది, నేను సిఫార్సు చేయడం వల్ల కాదు. పైగా శాలరీ కూడా నువ్వు పనిచేసిన తర్వాతే నీ చేతికొస్తుంది. మరి ఇందులో నీ ఆత్మాభిమానానికి వచ్చిన ఇబ్బంది ఏముంది? పైగా నేను కావాలని అక్కడ జాబ్ గురించి మాట్లాడాను. అది నీ సెల్ఫ్ రెస్పెక్ట్ కి ఏ ఇబ్బంది కలగకూడదనే. కానీ మిసెస్ నర్మదా, విషయం సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి కాదు. విషయం అది అది నా భర్త రాఘవ్ గురించి. అరే నోరు మొయ్యి, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నోరు మొయ్యి. ఏంటి పిల్ల? రాఘవ ఇటువైపే వచ్చేస్తున్నాడు. రాఘవ కనుక విన్నాడనుకో, రేఖే స్వయంగా ఈ జాబ్ వద్దుంటుంది అని. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య దూరం దగ్గరైపోతుంది. నీ భర్త రాఘవ్కి ఏమైనా ప్రాబ్లమా ఏంటి? మిసెస్ నర్మదా, ఆయన మిమ్మల్ని అందరికంటే ఎక్కువగా తన బిజినెస్ రైవల్ అనుకుంటున్నారు. బహుశా అందుకే అనుకుంటా ఆయనకి మీరంటే ఇష్టం లేదు. అంటే ఒకవేళ తెలుసో తెలియకో నేనేదైనా తప్పు చేస్తుంటే నేను ఆయనకి క్షమాపణ చెప్పేస్తాను. అయ్యో వద్దు రాఘవ, ఇప్పుడు మాత్రం ఇక్కడికి రావద్దు. నువ్వు ఇవన్నీ వినకూడదు. అయ్యో ఆగకుండా వచ్చేస్తూనే ఉన్నాడు, వాణ్ణెలా ఆపాలి?